హాయ్ హలో అండి. అందరు ఏం చేస్తున్నారు? నేనైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మాపింగ్ అయితే పెట్టుకుంటున్నాను. రోజులాగే ఇంట్లో పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ని పనులు ఎప్పుడైతారా బాబు అనిపించింది. పనులన్నీ కంప్లీట్ అయ్యి ఇల్లు శుభ్రంగా కనిపించినప్పుడు రోజు ఇలాగే చిరాకు పడకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఇలాగే ఇల్లు శుభ్రంగా ఉంటది అని అనిపించింది. నేను రోజు భోన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండాలండి. ఇల్లు శుభ్రం చేసేదాకా నా బ్రెయిన్ లో ఉండదు. అలాగే అదే అదే పనులు రొటేట్ అవుతూ ఉంటాయి. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యి అలా చల్లగాలికి కూర్చుంటే ఎంత రిలీఫ్ గా ఉంటుందో కదా. అయితే ఈ రోజు మీ ముందుకి వెరీ వెరీ స్పెషల్ ఐటమ్, స్పైసీ ఐటమ్. మేము మా స్టైల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి పకోడీలు ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేయండి. ఫస్ట్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కోసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ని ఇలా నిలువుగా వీడియోలో చూపించిన విధంగా అయితే సన్నగా తురుముకోవాలి. తర్వాత ఇందులోకి జీరా కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇందులోకి వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అయిన తేజా మిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాం. తేజా మిరపకాయలు కర్రీలోకైనా ఇలా స్పైసీ వంటలో అయినా యాడ్ చేస్తే టేస్ట్ ఉంటదండి, మామూలుగా ఉండదు. అయితే మంట కూడా అలాగే ఉంటది. అల్సర్ వాళ్ళు అస్సలు వేసుకోకండి. నాకైతే తేజా మిరపకాయలు కూరలోకైనా ఇలా చేసి తిన్నా మంచిగా ఇష్టం. ఆ తేజా మిరపకాయల్ని కట్ చేసేటప్పుడే మన చేతులు గంటలోపు కాలుతూనే ఉంటాయి. అందుకే ఈ కట్ చేసే పనులన్నీ మా అక్కకి అప్పచెప్పా. అవన్నీ సన్నగా తరుక్కున్న తర్వాత శనగపిండిని జల్లెడ పెట్టి అందులోకి కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా వాటర్ వేసుకొని ఫైనల్లీ వాటర్ వేసుకొని కలుపుకోవడం అనుకుంటారా? కాదు కాదు, అలా అనుకుంటే పప్పులో కాలేసుకున్నట్టే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పిండిలోనే ఈ మిశ్రమాన్ని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండికి ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు పిసికి 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 ఆయాసం వస్తుందండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ మొత్తం పిండిలో కలిసి ముద్దయ్యేంత లైట్ గా ముద్దయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మరొకసారి టేస్ట్ కు తగ్గట్ట సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ కలిపి మరొకసారి జారుగా కలుపుకోవాలి. జారుగా అంటే మరి జారుగా కాదు, మరి గట్టిగా కాకుండా లైట్ జారుగా కలుపుకోవాలి. అయితేనే పకోడీలు మధ్యలో కూడా ఉడికి మంచి టేస్ట్ అయితే వస్తాయి. మరి గట్టిగా కలుపుకున్నాం అనుకో ఉండలు ఉండలాగా బొండాలాగా అయిపోయి మధ్యలో ఉడకకుండా పిండి మొత్తం పిండి లాగే ఉంటుంది. అసలు టేస్ట్ ఏమి ఉండదు. మొత్తానికి పకోడీలు పిండి కలపడం అయితే అయింది. ఈ పకోడీలు ప్రిపేర్ చేసే ప్రోగ్రామ్ మొత్తం మాకదే. ఇంకా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మేము పోయి దగ్గరే పెట్టుకున్నాం. అసలే గ్యాస్ బండ్లు అయిపోయి కరువులో ఉన్నామండి బాబు మనం. అయితే మాకెళ్ళి గ్యాస్ బండ్లు బుకింగ్ చేసిన 1 మంత్ దాకా ఇయ్యట్లేదండి. మీకెళ్ళి ఇస్తున్నారా? సిటీలో గ్యాస్ బండ్ల కోసం కొట్టుకుంటున్నారో లేదో గానీ మా పల్లెటూర్లలో గ్యాస్ బండ అయిపోక ముందే ఎగబడి కొంటున్నారు. ఎక్కడ ఇంట్లో ఉన్న బండ అయిపోతే పొయ్యి మీద వంట చేయాల్సి వచ్చిద్దా అని. ఏమండి, పూర్వం మన పెద్దవాళ్ళు అందరూ పొయ్యి మీదేగా చేశారు. అప్పుడు ఏం పొల్యూషన్ లేవు, ఇలాంటి జబ్బులు లేవు. ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంటే చుట్టూరా కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ప్రశాంతంగా తినేవాళ్ళు. ఇప్పుడు కూడా గ్యాస్ బండ్లు మొత్తం అయిపోయి మొత్తం ఆపేసి ఇలా పొయ్యి మీద వంటలు చేసే ప్రోగ్రాం ఉంటే బాగుంటది కదా. పనులకు వెళ్లే వాళ్ళు కూడా అదే అండి, కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. అంతగా బద్ధకం పెరిగిపోయింది. గ్యాస్ మీద అయితే ఒక పావు గంటలో చేసేయడం, టీవీ సీరియల్ చూస్తూ కూర్చోవడం. ఇలా పొయ్యి దగ్గర అయితే గంటలు గంటలు వేడి చేయాలి. అలా అలవాటు పడిపోయాం. మరి మనం పల్లెటూరులోనే ఇలా ఉంటే మరి సిటీలో ఎలా ఉన్నారు? కరెంట్ కుక్కర్లని, రోటీ మిషన్లని, మైక్రో ఓవెన్లని ఏమో ఉంటాయి. మరి కొన్నిసార్లు టీవీలో న్యూస్ లో చూస్తూ ఉంటాం, గ్యాస్ బండ పేలి అపార్ట్మెంట్లే పేలిన సందర్భాలు ఉన్నాయి. ఓన్లీ గ్యాస్ లకి అలవాటు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి. అయితే మనకి అలవాటు అవుతూ ఉంటాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ ఇలా పొయ్యి మీద చేసిన వంటలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంకా మా అక్క వచ్చేసి చేసిన పకోడీల టేస్ట్లు అయితే మామూలుగా లేదు. ఇలా వేడి వేడి నూనె నుంచి తీసి గిన్నెలో పెట్టిందా అక్కడే మాట్లాడుకుంటూ పిల్లలు మేము అందరం తినేస్తూ ఉన్నాము. తేజ మిరపకాయల పకోడీలు అయితే ఏ మాత్రం టేస్ట్ ఉందండి, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరందరూ ఈ పకోడీలలో ఎన్ని వెరైటీస్ ట్రై చేసి ఉంటారో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అసలు ఈ జీవితంలో మర్చిపోలేరు, అంత స్పైసీగా అంత టేస్టీగా ఉంటది. నాకైతే ఇప్పటికీ గుర్తుకొస్తున్న నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఓకే అండి, మా వేడి వేడి పకోడీలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. సగం చేస్తూనే లాగించేసా. ఇక మిగతా సగం వేడి వేడిగా తినేయాలి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో లాస్ట్ దాకా చూశారు కదా. ఓకే అండి, మరిన్ని వెరైటీ టైప్స్ ఆఫ్ వీడియోస్ తో మీ ముందు ఉంటా. బాయ్.